నీట్ యూజీ 2026 ఎగ్జామ్ని క్యాన్సిల్ చేశారు. పేపర్ లీక్ అయిందని చెప్పి లక్షల మంది పిల్లలు 2 సంవత్సరాలు కష్టపడి ప్రిపేర్ అయ్యి టెన్షన్, స్ట్రెస్ తీసుకొని ఎగ్జామ్ రాశారు. తల్లిదండ్రులు, టీచర్స్ అందరూ కష్టపడ్డారు. చాలా కష్టపడ్డాం, ఇక రిలాక్స్ అవుదాం, బాగా రాసాం, మనకి మంచి ర్యాంక్ వస్తుంది, మంచి మంచి యూనివర్సిటీస్లో సీట్లు వస్తాయి అని హ్యాపీగా ఉన్నారు తల్లిదండ్రులు, పిల్లలు. సడన్ గా ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, పేపర్ లీక్ అయిందని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చేసరికి వాళ్ళు ఎంత డిప్రెషన్కి వెళ్ళుంటారు. ఎందుకు ఇలా ప్రతిసారి జరుగుతుంది? 2024లో కూడా ఇలాగే జరిగింది. దీనికి అంటే అంతమంటూ లేదా? మన యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు పార్లమెంట్లో చాలా బలంగా గత 7 సంవత్సరాల నుంచి పేపర్ లీక్ అయిందన్న ఎవిడెన్సే లేదన్నారు. అన్ని తెలిసి కూడా ఒప్పుకోవట్లేదు. పిల్లల్ని మాత్రం ఒక క్రిమినల్స్ లా చూస్తూ ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర చెక్ చేస్తూ ఉంటారు. వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి, అంటే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ పట్టుకురావాలి, పాకెట్స్ ఉండకూడదు వేసుకునే బట్టలకి, ప్రతి షూ దగ్గర నుంచి అన్ని చెక్ చేస్తారు. వాళ్ళకైనా అన్ని చెకింగ్లను? ఇలా లీక్ చేసే వాళ్ళని అడ్డుకోలేరా? ఇది చేసింది ఎవరో మాత్రం పట్టుకోలేరు. అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తూ ఉంటారు, రీ ఎగ్జామ్ అంటారు, సింపుల్గా సిబిఐ ఎంక్వైరీ వేసేస్తూ అంటారు. అలా రీ ఎగ్జామ్ పెట్టినంత మాత్రాన వెంటనే ప్రిపేర్ అయిపోయి రాసేయగలరా? ఇంతకాలం పడిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది కదా. ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారు? మళ్ళీ క్యాన్సిల్ అవ్వదని గ్యారంటీ ఉందా? 2024లో పేపరు టెలిగ్రామ్లో సర్క్యులేట్ అయిందంట, టెలిగ్రామ్ ఛానల్స్లో. పాట్నాలో 13 మందిని అరెస్ట్ చేశారట కూడా. అందులో కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ 30 లక్షల నుంచి 50 లక్షలు ఇచ్చి ఈ పేపర్ని కొనుక్కున్నారు. అంటే డబ్బున్న ఎవడైనా సరే ఎంబీబీఎస్ చేసేయవచ్చా? డబ్బు లేకుండా ఎంతో కష్టపడి చదివిన పిల్లలకి, స్టూడెంట్స్కి ఇలాంటి తిప్పలు తప్పవా? వాళ్ళ కష్టమంతా వృధా అయిపోయినట్టేనా? కేసుని సిబిఐకి ఇస్తే ఏమవుతుంది? వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసేసరికి స్టూడెంట్స్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోద్ది. పల్లెటూరు నుంచి సిటీస్కి వచ్చి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడానికి ఆస్తులు అమ్ముకొని ప్రాణాలు పెట్టి మరీ చదివిన పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రీ ఎగ్జామ్ పెడుతున్నాం, మాల్ ప్రాక్టీస్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం అంటున్నారు. కానీ ఇలాంటి నేషనల్ ఎగ్జామ్స్ ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని 2017లో ప్రారంభించారు. అన్ని నేషనల్ ఎగ్జామ్స్ ని సమర్థవంతంగా స్టార్ట్ చేస్తారని చెప్పి. కానీ ఏమైంది? 70 పేపర్స్ లీక్ అయ్యాయంట ఈ 7 సంవత్సరాల్లో. పిల్లలు ఇక ఈ సిస్టమ్ మీద ఏం నమ్మకం ఉంటుంది పిల్లలకి? నువ్వు కష్టపడి చదివితే సక్సెస్ అవుతావు అని మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటాం. ఇలాంటివన్నీ జరిగితే సిస్టమ్ మీద పిల్లలకి నమ్మకం పోతే ఎలాంటి సొసైటీ తయారవుతుంది ఆలోచించండి. పేపర్ లీక్ అయిన తర్వాత కొంతమంది అరెస్ట్ చేశారు. అంటే కెమిస్ట్రీ ప్రొఫెసర్ పివి కులకర్ణి, మనీష్ మాగ్మరే, ధనంజయ్ లోఖండే, ఇలా కొంతమందిని అరెస్ట్ చేశారు. లీక్ అయిన తర్వాత అరెస్ట్ చేయడం వల్ల ఎవరికి ఉపయోగం? అంటే స్టూడెంట్స్కి ఏమైనా ఉపయోగం ఉందా? వాళ్ళ టైం మళ్ళీ తిరిగి ఇవ్వగలరా మీరు? ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ ని రిజైన్ చేయమని అడుగుతున్నారు స్టూడెంట్స్. వాళ్ళు అడగడంలో తప్పేముంది? వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇలా అస్తమాను పేపర్స్ లీక్ అవడం, ఎగ్జామ్లు క్యాన్సిల్ అయిపోవడం జరిగితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళ టైం ఎంత వేస్ట్ అవుతుంది? 1 సంవత్సరం టైం వేస్ట్ అవునా అంటే మామూలు మాటలు కాదు. ఈలోగా ఏజ్ అయిపోతుంది. ఎగ్జామ్ రాయడానికి ఒక ఏజ్ లిమిట్ అంటూ ఉంటుంది కదా, ఈ ఏజ్ అయిపోతుంది. ఇలా ఎగ్జామ్లు పెట్టడం, క్యాన్సిల్ చేయడం ఇలా జరుగుతుంటే ఎవరైనా మాత్రం ఏం చేయగలరు? వాళ్ళ ఏజ్ లిమిట్ దాటిపోతే ఎవరిస్తారు మళ్ళీ ఛాన్స్ వాళ్ళకి ఎగ్జామ్ రాయడానికి? ఎంతో కష్టపడి చదివిన పిల్లలకి ఇలా ఎగ్జామ్ క్యాన్సిల్ అయినందుకు నష్టపరిహారం అనేది ఒకటి ఉంటే ఎంతో బాగుంటుంది. అలాంటి సిస్టమ్ మన ఇండియాలో ఎందుకు లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఎంత ప్రొటెస్ట్ చేసినా, ఏం చేసినా ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. అసలు ఇలా పేపర్ లీక్స్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫిజికల్గా పేపర్స్ని ప్రింట్ చేయడం అనేది ఆపేయాలి. ఇలా ప్రింట్ చేయడం వల్లనే కదా ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్ళేటప్పుడు, అంటే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఇలాంటి, అంటే అనకూడదు కానీ ఇలాంటి వెధవలందరూ వాటిని లీకేజ్ చేయడం, డబ్బుల కోసం ఎన్నో లక్షల డబ్బులకి అవి అమ్ముకోవడం అలాంటివన్నీ చేస్తున్నారు. అలా ఫిజికల్గా ప్రింట్ చేయకుండా ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్ పెడితే బాగుంటుందేమో అని నా ఆలోచన. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.